చిత్తూరు జిల్లాలో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు దోపిడీ పర్వం కొనసాగుతోంది. మామిడి పంటకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 56,000 హెక్టార్లలో మామిడి పంట సాగు అవుతోంది. తోతాపురి రకం మామిడి పంట 40,000 హెక్టార్స్లో పండిస్తున్నారు రైతులు. గత ఏడాది ప్రకటించిన ₹12 ధర కూడా మామిడి పంట పలకటం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో టీడీపీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. తోతాపురి రైతుల అవస్థలకు సంబంధించి జీడీ నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్తి, సంవత్సరం మారింది, వ్యతలు మాత్రం అదే రకంగా ఉంది. ప్రస్తుతం మామిడి రైతులు లోడ్లతో కిలోమీటర్ల మేర వెహికల్స్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకి విజువల్స్ చూస్తున్నాం. సో ఏం జరుగుతోంది అక్కడ? సో రైతుల ఆర్తనాదాలు వినే పరిస్థితి ఉందా? సో గత సంవత్సరం కూడా మనం చూసాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఆయనే పర్సనల్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే కానీ పరిస్థితి ముందు కదలలేదు. అయినా మద్దతు ధర ప్రకటించినట్టుగా కూడా ఇవ్వలేదనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యం. సో ప్రస్తుతం ఏం జరుగుతోంది? జ్యూస్ ఫ్యాక్టరీస్ ఏం చెప్తున్నాయి? రైతుల ఆవేదన ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు వినేవారే కరువయ్యారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ కనీసం మామిడి రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదంటూ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జ్యూస్ ఫ్యాక్టరీలు ముందు 3 రోజుల నుంచి 4 రోజుల పాటు పడిగాపులు కాస్తేనే కానీ జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు తమ యొక్క లోడ్లను అన్లోడ్ చేసుకునే పరిస్థితి లేదంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, జీడీ నెల్లూరు జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట కిలోమీటర్ పైగా యొక్క మామిడి ట్రాక్టర్ లోడు ఏదైతే జీడీ నెల్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జైన్ ఫ్యాక్టరీ వద్ద యొక్క ట్రాక్టర్లు మామిడి పంట లోడ్లతో పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్న్నర పైగా యొక్క మామిడి పంటలు లోడ్లతో ఉన్నటువంటి ట్రాక్టర్లన్నీ కూడా ఈరోజు అన్లోడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. జ్యూస్ ఫ్యాక్టరీలు గత ఏడాది ప్రకటించినటువంటి మద్దతు ధర అయినా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే గత ఏడాది ఉన్న పరిస్థితి ఏంటి, ఈ ఏడాదికి వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అందరికీ నా నమస్కారం. రైతులందరికీ నా విజ్ఞప్తి, పోయిన సంవత్సరం 8+4 అన్నారు. 8+4 అని చెప్పేసి మళ్ళా చెప్పి 6+4 ఇచ్చినారు. 7+4 2 days పెట్టినారు. మళ్ళీ 6+4 పెట్టేసినారు. 6+4 పెట్టి కనీసం ఏదో రైతుకి కొంచెం గవర్నమెంట్ ఆదుకునింది. ఈ సంవత్సరం ₹7కే ఫిక్స్ చేసినారు. ఈరోజు 6 అంటా ఉన్నారు. రైతుల కష్టాలు అట్టా ఇట్టాని కాదు. ₹6 కోస్తే ట్రాక్టర్కి ₹10,000 ఖర్చు వస్తుంది. ఎవరు పట్టించుకునేది లేదు. రైతులకి తోపు దున్నను ఎరువులకి దీనికి కూడా సాలదు. ఆ కైలల్లో వేస్టేజ్ అయిపోతుందని తెచ్చి తోపులోళ్ళు తోలుకొచ్చి రైతులు తోలుతున్నారు. తప్పితే ఏ ఒక్క విధంగా లేదు. పోయి మన చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, కలెక్టర్లకు చెప్పి కనీసం ₹10 రైతులకి ఇవ్వండి. సీజన్ స్టార్ట్ అయింది, సీజన్ మొదట్లోనే వచ్చినారు కదా మీరు. రైతుల్ని కనీసం ఒక కలెక్టర్ని పిలిచి ఏమి ఎట్లా రేటు ఉన్నది మ్యాంగో రైతులకి కనీసం పోయిన సంవత్సరం ఆ మారికి ఉంది, ఈ సంవత్సరం ₹10 నిర్ణయిస్తాం, మనం కొంచెం ఆదుకుందాం అనేసి లేదు. గత ప్రభుత్వంలో ఎందుకు 15, 20, 30, ₹70 దాకా తోతాపురి ఎందుకు తీసుకున్నారు? మీరు జ్యూస్లో నష్టం కదా, మీరు ఎందుకు తీసుకోగలుగుతున్నారు? ఆ విధంగా ఈ సంవత్సరం మట్టుకు ఎందుకు జ్యూస్ తక్కువ అమ్ముతున్నారు? పోయిన సంవత్సరం ఏమన్నా రేటు తగ్గిందా? ఈ సంవత్సరం ఏమన్నా రేటు ఎక్కిందా? ఎప్పుడు ఒకే విధంగానే ఉంది. రేటు పెరిగేది లేదు, తగ్గేది లేదు. ₹55-60 జ్యూసు అమ్ముతా ఉన్నారు వీళ్ళు. కానీ రైతుల దగ్గర మాత్రం కనీసం ₹6, ₹7, ₹4 ఇచ్చేసినామంటే 2 కిలోలు కొట్టినారంటే మామిడికాయలు 1 కిలో జ్యూస్ వస్తుంది. 1 కిలో జ్యూసు ₹60కి అమ్ముతా ఉన్నారు. కానీ రైతులకి ఇచ్చేది మటుకు ₹6-7. ఈ ఫ్యాక్టరీలు ఇప్పుడు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎటేరు దాకా నిల్చుకోవాల్సి వస్తుంది. 4 రోజులు పడుతుంది అన్లోడ్ డౌన్. ఆడేవంటే లోకల్ వాళ్ళు వచ్చి ఏ సీరియల్ రాసుకునేసి వాళ్ళు దింపేసి పుడుతున్నారు. రైతు ఆవేదన ఎవరు ఇచ్చేస్తారు? ఈ వేస్టేజ్ని మళ్ళా అదే ట్రాక్టర్లో పోసి మన కాటా వేసి వేస్టేజ్ ఇచ్చేస్తారు. ఒక్కొక్క ట్రాక్టర్కి 400 కిలోలు 500 కిలోలు వేస్టేజ్ చేస్తారు. అది హిందీ వాళ్ళు కాయ ఇదే గిరిపింది, పగిలిపోయింది, కాయ మచ్చొచ్చేసింది అంటారు. ఎండకి పెట్లు పోకుండా ఏం చేస్తుంది? 4 రోజుల పొడుకు ఎందుకు చేస్తున్నారు మీరు? వచ్చిన బండ్లు వచ్చినట్టే అన్లోడ్ చేసుకునేది. అంతకుముందు ట్రాక్టర్లు లారీలు ఒక్కొక్క రోజుకి 150 క్రషింగ్ అయ్యేది. ఈరోజు ఎందుకు క్రషింగ్ కాలేకుండా పోతుంది? ఎందుకు యూనియన్ ఉండారు? ఈ మారిగా రైతులందరూ ఏకం ఈరోజు కలెక్టరేట్కి వినతి పత్రం ఇచ్చేదానికి రైతులందరూ పోయిండారు. ఇస్తారు. కనీసం ₹10 నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారిని, కలెక్టర్ గారిని కోరుచున్నాం. గత ప్రభుత్వంలో మామిడి పంట చాలా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అద్భుతంగా మామిడి రైతులు ఎక్కువగా లాభాలు ఆర్జించారు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎందుకు నష్టపోతా ఉన్నారు?
ఈ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకొని ప్రభుత్వం అయిపోయింది. గత ప్రభుత్వంలో 15 రూపాయలు ఏ రోజు తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూడండి, స్టేట్మెంట్ తీయండి, 15 రూపాయలు ఏ రోజు తగ్గలేదు. ఆ రోజు తగ్గింది, ఈ రోజు ఎందుకు తగ్గిపోతా ఉంది? ఆ రోజు ఎందుకు నష్టం వచ్చేసింది? ఆ రోజు లాభం అయినప్పుడు ఈ రోజు ఎందుకు నష్టం వచ్చేస్తున్నది? వీళ్ళందరూ ఫ్యాక్టరీ వాళ్ళంతా సిండికేట్ అవి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు 40 ఫ్యాక్టరీ వాళ్ళు సిండికేట్ అవుతున్నారు. ఈ రైతులు ఎందుకు సిండికేట్ కాలేకుండా పోతున్నారు? రైతులు ముందుగానే అందరూ ఒకటవి కలెక్టర్ దగ్గరికి వేసి వినతి పత్రం ఇచ్చి మాకు కనీసం 10 రూపాయల ధరన నిర్ణయించాలనేసి చెప్పునుంటే ఈ రోజు కరెక్ట్ గానే ఇచ్చేసి ఉంటారు. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు మటుకు యూనియన్ అవుతారు, రైతు యూనియన్ కాడు, యాడికైనా తోలుతారనేసి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. రైతులను నిలువున మోసం చేస్తా ఉన్నారని చెప్పేసి రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి పెద్దయినా? ఇదే ఒక ట్రాక్టర్ వస్తే 3 రోజులు అవుతుంది. ఇక్కడ కనీసం తిండి నీళ్ళు ఏమి సౌకర్యం లేదు. ఎండలో మలమలని మాడిపోతున్నాము. దీన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఇక్కడ ఉండేవాళ్ళు సీరియల్లో ఒక్కొక్క బండి వాడు 3 సార్లు వేసుకొని తోలేస్తున్నారు. మేము బాటి వాళ్ళు వచ్చినామంటే 3 రోజులు ఉండి తోలిపోతా ఉన్నాము. ఏళ్ళకు భోజనం లేదు, నీళ్లు లేదు, ట్రాక్టర్ బాడుగులకు ఇవ్వడం అని కూడా బాధపడి కష్టపడుతూ ఉంటారు. మామిడి పంటలు పండించిన తర్వాత వాటిని అమ్ముకునేందుకు పడరాని పాటలు పడుతూ ఉన్నాడు రైతన్న. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, మామిడి పంట కోసినటువంటి రైతులు ట్రాక్టర్లలో ఇలా లోడ్లు వేసుకుంటూ ఫ్యాక్టరీలు బయట పడిగాపులు కాస్తున్నారు. 1 కాదు 2 కాదు 3 రోజుల పాటు పడిగాపులు కాస్తే తప్ప వీరి మామిడి పంట అన్లోడ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జైన్ ఫ్యాక్టరీ ఎదుట బారులు తీరినటువంటి ట్రాక్టర్లు మామిడి పంట లోడ్లతో ఈరోజు పడిగాపులు కాస్తున్నారు. 3 రోజులు పడిగాపులు కాస్తే తమకు కిలోకు 7 రూపాయలు అన్న వాళ్ళు ఈరోజు 6 రూపాయలకే తక్కువ ధరకే దోచుకోవడానికి సిద్ధమయ్యారంటూ వారంతా కూడా మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మామిడి పంట విషయంలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి ఒక చిత్తూరు జిల్లాలో తమకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి వారంతా కూడా కోరుతూ ఉన్నారు. రైట్ మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.